హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. మనం ఆల్రెడీ మన ఫస్ట్ బ్లాగ్ చూసారు కదా, మనం ఎక్కడికి వచ్చామనేది. మనమైతే తిరుమల బ్లాగ్స్ అయితే చేయబోతున్నాం. తిరుమల నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. వెంకటేశ్వర స్వామి అంటేనే నాకు అంత ఇష్టం. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడైతే మనం శిలాతోరణం దగ్గర అయితే ఉన్నాము. మన ఛానల్లో అయితే మోర్ వీడియోస్ రాబోతున్నాయి. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, 2 పాప వినాశనం, అండ్ మనకి వేణుగోపాల స్వామి దేవాలయం, ఆకాశగంగా అండ్ జపాలి హనుమాన్ దేవాలయం. ఇవన్నీ కూడా సపరేట్గా మీకు అప్లోడ్ చేస్తానమాట. తిరుమల బ్లాగ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. అందులోకి వెళ్ళి అయితే మీరు ఈ వీడియోస్ అన్నీ చూడొచ్చు. అండ్ ఈ దేవాలయాలు ఎవరైతే దర్శించలేదో వాళ్ళైతే మంచిగా దర్శించుకోండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ దర్శించారో మళ్ళీ ఒకసారి చూసి ఈ క్లైమేట్లో, అది కూడా ఈ చలికాలంలో ఈ క్లైమేట్లో ఎంత అద్భుతంగా ఉందంటే తిరుమల అంత అద్భుతంగా ఉందన్నమాట. ఈ దేవాలయం మొత్తం వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు తిరుమల అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఆకలేస్తుంది, కడుపులో ఏదైనా పడేసి దేవాలయం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం. ఇక్కడైతే దేవాలయం ఆపోజిట్ రోడ్లోనే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చానమాట. వేడివేడిగా ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇడ్లీ అయితే వచ్చేసింది. మనం తినేసి అయితే దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నైట్ వ్యూ దేవాలయం ఎలా ఉంటుందో చూద్దాం రండి. మనమైతే ఇప్పుడు బేడి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, మనం కింద నుంచి కాలినడకన వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయం దగ్గరకు వచ్చి ఆంజనేయ స్వామి దర్శించుకోవడంతో వాళ్ళ దీక్ష అయితే పూర్తవుతుంది అనమాట. అండ్ ఈ దేవాలయానికి బేడి ఆంజనేయ స్వామి అని ఆయనకి పేరు రావడానికి కారణం ఏంటంటే, ఈయన బాల హనుమంతుడిగా ఉండేటప్పుడు ఒంటిని పట్టుకోవడానికి అడవుల్లోకి వెళ్తుంటే వాళ్ళ అమ్మ అంజనాదేవి వచ్చేసి నేను వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి చేతికి బేడీలు వేసి ఇక్కడ ఉంచేసిందనమాట. ఆయన తల్లి మాటని గౌరవిస్తూ అక్కడే ఉన్నాడనమాట తల్లి వచ్చేదాకా. కాకపోతే ఆమె హిమాలయాలకు వెళ్ళిన తల్లి, ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఆయన తన తల్లికిచ్చిన మాట కోసం, తల్లి కోసం ఎదురు చూస్తూ బేడి హనుమంతుల వారిగా ఇక్కడే ఉండిపోయారు. ఆ రకంగా ఆయనకి బేడి హనుమంతుల వారు అని పేరు వచ్చింది. మరియు దేవాలయం ఎదురుగానే మనకు అఖండ దీప జ్యోతి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ భక్తులందరూ దర్శనం ముగించుకున్న తర్వాత టెంకాయలు కొడుతూ అండ్ దీపాన్ని వెలిగిస్తూ స్వామివారికి నమస్కారాలు అయితే చేసుకుంటారు ఇక్కడి నుంచి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, బేడి హనుమంతుల వారు వెంకటేశ్వర స్వామికి ప్రియ శిష్యుడు అయినందువలన వెంకటేశ్వర స్వామికి సమర్పించిన నైవేద్యం ప్రతిదీ కూడా వరాహస్వామికి అండ్ బేడి హనుమంతుల వారికి కూడా సమర్పించాలని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ వేయడంతో పూజారులందరూ కూడా అలాగే వెంకటేశ్వర స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని 2 దేవాలయాలకి, బేడి హనుమంతుల వారికి అండ్ వరాహస్వామి వారికి ఇద్దరికీ సమర్పిస్తారనమాట ప్రతి పూట. చూస్తున్నారు కదా దేవాలయ గోపురం. ఆ గోపురంలో నుంచే మనం వెళ్ళేది దేవాలయంలోనికి. ఆ ద్వారాన్ని మహాద్వారం అని పిలుస్తారు. ఇదైతే శిఖర దర్శనం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేనైతే నైట్ వ్యూ అయితే చూపిస్తున్నాను. నేను మార్నింగ్ దర్శనం అయినాక అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే వీడియో అయితే పెడతాను. దేవాలయం అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడికి వస్తేనే ఒక స్పెషల్ వైబ్స్ అన్నమాట. అందరూ దర్శనం ఎంత తొందరగా అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. నేనైతే ఎంత లేట్ అయితే అంతసేపు ఆయనతో గడపొచ్చు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అనమాట. అందువల్లే దర్శనం గురించి అయితే నేను ఎక్కువగా పట్టించుకోను. ఎంత లేట్ అయినా పర్లేదు, శ్రీవారి దగ్గరే ఉండాలనే నా కోరిక. ఒక్కసారి తిరుమలకి ఎంటర్ అయిన తర్వాత మనం కిందకి వెళ్ళేది అనేది ఆయన ఆజ్ఞ ప్రకారమే. ఆయన ఎంతసేపు ఉంచుకుంటే అంతసేపు ఉండాల్సిందే. చూడండి, లోపల ఉన్న వెంకటేశ్వర స్వామికి నాకు కొన్ని మీటర్ల దూరమే అన్నమాట. ఈ కొన్ని మీటర్ల దూరాన్ని నేను దర్శించుకోవడానికి ఆయన్ని ఉదయం దాకా వెయిట్ చేయాలి. మార్నింగ్ 4 o'clock నా దర్శనం అనమాట. ఇప్పుడు వెళ్ళి గుండిచ్చేసి మార్నింగ్ 3:30 కల్లా నేను వచ్చేసేయాలన్నమాట దర్శనానికి. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మాడ వీధులు అంటారనమాట వీటిని. అటు సైడ్ అయితే అలో చేయట్లేదు. మార్నింగ్ టైం అయితే అటు సైడ్ చూపిస్తాను. ఇటు సైడ్ అయితే చూడండి, మన దర్శనానికి అయితే
భక్తులైతే వేచి చూస్తున్నారనమాట. ఈ క్యూలోనే వెయిట్ చేస్తుంటారు. నేను ఎప్పుడు గమనించలేదు కానీ దేవాలయం చుట్టూరు కూడా ఆ ప్రహరీ గోడల మీద మొత్తం ఆయన కథలే ఉన్నాయి విగ్రహాల రూపంలో. ఎప్పుడు హడావిడిగా వెళ్ళిపోతాను కానీ ఈ వ్లాగ్ పుణ్యవాణి చాలా వరకు అయితే నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. దేవాలయం గోడలు కానీ లోపల విగ్రహాలు కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయన్నమాట. నాకైతే ఎంత లేట్ అవుతున్నా ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. యాక్చువల్లీ విపరీతమైన మంచు పడుతుంది, లైట్గా రెయిన్ లాగా పడుతుంది అనమాట మంచు. అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు. కానీ ఇక్కడి నుంచి అయితే వదిలి వెళ్ళబుద్ధి కావట్లా. అంత అద్భుతంగా అంత ఆనందంగా అయితే ఉంది నాకు ఇక్కడ. పక్కనే ప్రవచనాలు కూడా చెప్తున్నారనమాట. చూడండి, మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అదే అనమాట. ఆ గోల్డ్ కలర్ వచ్చేసి మెయిన్ గర్భగుడి గోపురం అనమాట. ముందుండేది వెండి వాకిలి గోపురం అండ్ ధ్వజస్తంభం. నేనైతే ఇప్పుడు ఫ్రీ అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే ఫ్రీ మీల్స్ అని కాదు కానీ శ్రీవారి ప్రసాదం సూపర్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అనమాట. ఇక్కడైతే నేను వచ్చినప్పుడల్లా ఇక్కడే భోజనం చేయాలనుకుంటాను అనమాట. ఎందుకంటే అసలు మిస్సే కాను, అంత బాగుంటుంది అనమాట ప్రసాదం. ఈ లోపలికి వెళ్తుంటే 3D ఆర్ట్ ఇది అసలు నిజంగా ఆ డెప్త్ వైజ్ ఎలా క్రియేట్ చేశారో తెలియదు కానీ సూపర్గా అయితే ఉంది. చూడండి, భోజనాలు అయితే అయిపోయినాయి. నేనైతే ఇప్పుడు గుండీయడానికి వెళ్తున్నాను. మనమైతే మార్నింగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. దర్శనం అయిపోయినాక మీకు పగల విజువల్స్ అయితే చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.